హరిః ఓం శ్రీ సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంఘ్రిపద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 3వ అధ్యాయము కర్మయోగము. శ్రీకృష్ణ పరమాత్మ మీరు చేసేటటువంటి ప్రతి పనిని కూడా ఫలవంతం చేసుకోండి అని చెప్తున్నారు. అంటే మనం ఒక పని చేసినప్పుడు దాని వలన ఎంతో కొంత ప్రతిఫలాన్ని కోరుకుంటాం. పరమాత్మ కూడా అదే చెప్తున్నారనమాట. మీరు చేసిన ప్రతి పనికి కూడా అత్యధికమైన ఫలితం పొందాలి అంటే ఆ పనిని చేయడంలో నైపుణ్యాలు తెలియాలి అంటున్నారు. అందుకే మనం ఏదైనా ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి అంటే ఆ జాయిన్ అవ్వడానికంటే ముందు ట్రైనింగ్ ఉంటుంది. అదే విధంగా పరమాత్మ కూడా చెప్తున్నారు, మీరు చేసే పని గొప్పదైన ఫలితం రావాలి అంటే చేసే పనిలో ఉన్నటువంటి ఏవైతే నైపుణ్యాలుంటాయో, మెలకువలుంటాయో, ఏవైతే ఉపాయాలుంటాయో ఆ ఉపాయాలను తెలుసుకొని చక్కగా కర్మ చేసుకోండి అంటున్నారు. కర్మ చేయడము అంటే ఏంటి? మీరు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మీకు ఏ దేహం అయితే ఇవ్వబడిందో, అది ఏ కులంలో పుట్టిందో, ఎవరెవరితో అయితే రుణానుబంధం ఉందో, ఆ రుణానుబంధానికి సంబంధించి మీరు చేసే ప్రతి కర్మను కూడా ఎలా భగవదర్పిత కర్మగా, అంటే భగవంతుడికి కర్మ ఫలాలు సమర్పణ చేస్తూ, భగవంతుడు చెప్పిన విధంగా కర్మ చేస్తూ, ఎవరైతే భగవంతుణ్ణి చేరాలనేటటువంటి తాపత్రయం ఉంటుందో అలా ఉన్నవారు గొప్పదైనటువంటి ఫలితం. అంటే ఈ లోకంలో మనకి ఏదైనా గొప్ప ఫలితం అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళడమే. పంజరంలో ఉన్న చిలక ఎక్కడుంటే సంతోషంగా ఉంటుంది? తాను ఎక్కడ పుట్టిందో, అంటే ఏ చెట్టు కొమ్మ మీద పుట్టిందో అలాంటి ప్రకృతిలోకి వెళ్ళాలి అని కోరుకుంటుందండి. అదే విధంగా మనం కూడా, అంటే పక్షికి తెలుస్తుంది నేను పంజరంలో బంధింపబడ్డానని, కానీ మనకు తెలియట్లేదండి. మనం ఈ శరీరం అనే పంజరంలో చిక్కుకున్నామని. మరి ఈ శరీరానికి సంబంధించినటువంటి బంధాలు, బంధుత్వాలు ఇవన్నీ మనని ఏం చేస్తున్నాయి? దుఃఖ సాగరంలోకి తీసుకువెళ్తున్నాయనే సత్యం మనం గ్రహించలేకపోవడం వలన ఆ దుఃఖంలోనే, అంటే పంజరంలో ఉన్న చిలక ఎప్పుడూ బయటపడడం కోసమే ప్రయత్నం చేస్తుంది. మనం కూడా ఈ దేహం అనేటటువంటి పంజరంలో నుంచి బయటపడడం కోసమే మనం అందరం కూడా కర్మ చేయాలి. మనం ఒక పూజ చేస్తే, అంటే బ్రాహ్మీ ముహూర్తంలో కొన్ని కొన్ని మాసాల యందు ప్రత్యేకంగా మనం ఏం చేస్తాం? మరి ఎన్నో రకాలైనటువంటి వ్రత నియమాలతో ఏం చేస్తాం? మనం పూజాది క్రతువులు నిర్వహిస్తాం. మరి ఇవి చేసేటప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నాం? నేను ఈ నెల రోజులు పూజ చేశాను కదా, నా కుటుంబానికి ఏ విధమైన అనారోగ్యం రాకూడదు, ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు కలగకూడదు, మా ఇంట్లో అన్ని శుభములే జరగాలంటారు. అంటే నశించిపోయే దేహానికి సంబంధించిన విషయాలు అడగకండి అంటున్నాడు పరమాత్మ. అంటే ఇవన్నీ నేను చూసుకుంటానంటున్నారు పరమాత్మ. ఎవరైతే పంజరంలో నుంచి, దేహం అనే పంజరంలో నుంచి విడుదల పొంది మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే మాత్రం ఈ దేహానికి సంబంధించిన విషయాలలో మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి ఎంతో కష్టపడితే మీరు ఏదైతే సాధిస్తారో
అంతకంటే అనేక రెట్ల ఫలితాన్ని నేనిస్తానంటున్నారు. ఇంకేం కావాలండి మనకి? మీరెక్కడి నుంచొచ్చారు? మనమందరము కూడా పరమాత్మ నుంచే వచ్చాము. పరమాత్మయే ఒప్పుకున్నారు. ఏమన్నారు? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః. మీరందరూ కూడా నా యొక్క అంశ అని చెప్పారు. అంటే మనమందరం భగవంతుని యొక్క సంతానమనమాట. మరి భగవంతుని అంశగా ఉన్నటువంటి మనం ఈ దేహం అనేటటువంటి విషయాల గురించి అందంగా ఉంటే అందంగా ఉన్నామని అహంకరిస్తాం. అందవిహీనంగా ఉంటే బాధపడతాం. గొప్ప కులంలో ఉంటే ఒక రకమైన ప్రవర్తన. తక్కువ కులంలో ఉంటే ఒక రకమైన ప్రవర్తన. సంపదలుంటే ఒకలాగా, సంపదల లేమి ఉంటే ఒకలాగా. ఇలా మనం ఏం చేస్తున్నాం? దేహానికి సంబంధించిన విషయాలే నేను అనుకుంటున్నాం. అంటే ఈ దేహం మీద మనం ఏం చేస్తున్నాం? ఆత్మ అనేటటువంటి భావన చేత ఆరోపిస్తూ ఇది నేను అంటున్నాం ఈ శరీరాన్ని. ఈ శరీరం మనం కాదు. మనం బంధింపబడి ఉన్నటువంటి పంజరమని ఎవరైతే గుర్తించగలిగి, ఆ పంజరంలో నుంచి విడుదల పొందడానికి మనందరికీ ఒక చక్కటి ఉపాయం ఏంటంటే, మనం ఆహారం తినేటప్పుడు ఇంట్లో మొదట మనం వండిన పదార్థాన్ని భర్తకు పెట్టి మనం తినాలి అంటారు. అంటే ఎందుకు ఈ మాట చెప్పారు? భర్తకు మనం ఏమంటారు, ఇంకా మీరు ఎంగిల్ చేసిన పదార్థాన్ని భర్తకి పెట్టకూడదు అని కూడా మనకి శాస్త్రం చెప్తుంది అని జెప్పేసి చెప్తారు. మరి ఎందుకు ఈ మాట ఎందుకు చెప్పారు? అసలు లౌకికంగా ఈ మాటని చెప్పడానికి ఏమైనా అంతరార్థం ఉందా అంటే, ఈ శరీరాలన్నీ కూడా ఈశ్వరుడొక్కడే ఈ లోకంలో పురుషుడండి. ఈ పురుషుడికి భార్యలు ఎవరు అంటే 84,00,000 రకాల ఉపాధులు. అవి స్త్రీ శరీరాలైనా, పురుష శరీరాలైనా, నపుంసక శరీరాలైనా, ఏ శరీరాలైనా ఈశ్వరుడికి మాత్రం భార్యలనమాట. అందుకే భగవంతుడికి సమర్పణ చెయ్యకుండా మీరాహారం తినకూడదు. అందుకే విధిహీనమ సృష్టాన్నం అంటారు కృష్ణ పరమాత్మ. అంటే అసృష్టాన్నం అంటే భగవంతుడికి నివేదన చెయ్యకుండా మీరు తినకూడదు. మీరొకసారి నీళ్లు తాగుతున్నారు. భగవంతుడికి ఒకసారి చెప్పి తాగండి. ఈశ్వరా ఇది మీకు ప్రసాదం. ఇది మీకు నేను నైవేద్యంగా ఇస్తున్నాను. నేను దానిని మీరు తీసుకున్న తర్వాత నాకదేమవుతుంది? ప్రసాదం అవుతుంది అని చెప్పి ప్రసాద బుద్ధితో తీసుకోవాలి. అంటే మనం ఏది తిన్నా, ఏది తాగినా దీనికి చాలామంది నాతో అన్నారు, అన్ని సార్లు ఎలా గుర్తుంటుందంటే, మీరు ఒక జైలులో బంధించబడ్డారనుకోండి, అనుక్షణం మీకు నేను జైల్లో ఉన్నాననే విషయం గుర్తుంటుందా? గుర్తుండదా? దాన్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలా? జైల్లో మీకు పెట్టిన ఆహారం కానివ్వండి, అక్కడ మీకు అందించేటటువంటి వసతులు కానివ్వండి, ఇంకా ఏవైతే ఉంటాయో అవన్నీ మీకేం గుర్తు చేస్తాయి? అయ్యో! నేను నా ఇంట్లో ఉంటే స్వేచ్ఛగా నాకు కావాల్సింది తినేవాడిని. ఆహ్, నాకు కావాల్సిన విధంగా నేనెక్కడికంటే అక్కడికి సినిమాకి వెళ్ళేవాడిని, తర్వాత గుడికి వెళ్ళేవాడిని, ఎక్కడికైనా విహరించేవాడిని. కానీ ఇవాళ జైలధికారులు ఏదైతే ఇస్తారో దానితోనే మనం బ్రతకాలి. వాళ్ళు ఏది పెడితే అది తినాలి. ఎలా ఉండమంటే వాళ్ళు చెప్పినట్టుగా వింటేనేమో మనకి ఏం కాదు. వాళ్ళు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉంటే దానికి ఎక్స్‌ట్రా పనిష్మెంట్ కూడా ఉంటుంది. అంటే మనం కూడా స్వేచ్ఛగా భగవంతుడు ఎలా అయితే స్వేచ్ఛగా ఏమన్నాడు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నారు. ఎప్పుడెప్పుడైతే లోకంలో అధర్మం ఉంటుందో, అధర్మం ఉన్న చోట నేనేం చేస్తాను? నాకు నేను ప్రకృతిని నా వశం చేసుకొని నేనేం చేస్తాను? సృష్టి చేస్తాను అని చెప్పేసి చెప్పారండి. అంటే ఇక్కడ భగవంతుడు మనందరికీ ఏం చెప్పాడు? నేను ప్రకృతిని నా వశంలో ఉంచుకుంటాను అన్నాడు. అంటే త్రిగుణాల మాయ నా చేతిలో ఉంటుంది. మరి మనం ఎలా ఉన్నాం? ఈ దేహం అనే పంజరంలో ఉన్నాం కాబట్టి, ఈ దేహానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా గనక ఈ దేహ సంబంధమైన వ్యవహారాలు నడపకపోతే అనేక ఇబ్బందులొస్తాయి. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడామనుకోండి, వెంటనే ఏమవుతుంది? ఈ నోటితో మనం మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉంటాయో, ఆ మాటల వల్ల మనకు ఒక్కొక్కసారి ఇతరుల నుంచి పొగడ్తలు రావచ్చు.
ఒక్కొక్కసారి శాపనార్థాలు కూడా రావచ్చు. అంటే మనం మన నోటిని వినియోగించడంలో ఒక పద్ధతి ఉండాలి. ఆ పద్ధతి లేకుండా జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? పద్ధతి ప్రకారంగా ఉంటాడు. పద్ధతి తప్పితే పనిష్మెంట్. మనకి కూడా పనిష్మెంట్ ఉంటుందండి. లోపటున్నాయన వెంటనే చిత్రంగా ఉండి గుప్తంగా రాస్తారనమాట. ఇవాళ నువ్వు మాట్లాడిన మాటల వల్ల ఒక 10 మంది బాధపడ్డారు. వెంటనే నీ ఖాతాలో ఉన్న పుణ్యాన్నంతా కూడా తీసేసి వాళ్ళ ఖాతాలో వేస్తూ, పైగా నువ్వు పాపం అనుభవించడానికి కావలసిన అర్హతలన్నీ రాసి పెడుతుంటారు. అదే విధంగా నువ్వు మాట్లాడిన మాటల వల్ల ఎంతో మంది శాంతిని పొందారు. వాళ్ళ కష్టం నుంచి బయటపడ్డారు. వెంటనే భగవంతుడు నీ ఖాతాలో ఏం చేస్తాడు? పుణ్యాన్ని రాసేస్తారు అవతలి వారు. ఎవరైతే నీ మాటల ద్వారా స్వాంతన పొందారో వాళ్ళ దగ్గర నుంచి కొంత పుణ్యాన్ని నీ ఖాతాలో వేసి, నువ్వు పుణ్యాన్ని అనుభవించడానికి కావలసిన అర్హతని రాసేస్తారు. ఇదంతా జరుగుతుందా అంటే జరగబట్టే గదండీ ఇవాళ మన జీవితంలో సుఖాలు, దుఃఖాలు. ఎందుకు మన శరీరానికి అనారోగ్యాలు? భగవంతుడు చెప్పిన నియమం దాటి ఆహారం తింటాం. భగవంతుడు చెప్పిన నియమం దాటి ప్రవర్తిస్తాం. అందుకే మన ఇంట్లో కష్టాలు. ఎవరైతే భగవంతుడు చెప్పిన నియతి ప్రకారం జీవిస్తారో, వాళ్ళకు శరీరానికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి ఏమంటారు? ఎన్నో భోగభాగ్యాలను అనుభవిస్తారు. ఎంతో గొప్పగా అందరి చేత కీర్తించబడతారు. దీనంతటికి కారణం మనం చేసే కర్మయే. మరి ఆ కర్మ ఎలా ఉండాలి? నువ్వు ఈ శరీరంలో బంధించబడ్డావనే విషయం నువ్వు గుర్తుపెట్టుకో ఫస్ట్. నువ్వు ఈ దేహం కాదు. మనమేం చేస్తాం? అబ్బా! నేను గొప్ప కులంలో పుట్టానండి. ఈ కులంలో పుట్టడం నా భాగ్యమండి అంటే నిజంగానే నువ్వు పుట్టావు. ఎన్నో పుణ్యకర్మలు చేస్తే పుట్టావు. కానీ ఇది నువ్వు కాదు. ఇది ఎంతకాలం ఉంటుంది ఇది నీతో? అంటే ఒక 100 సంవత్సరాలు ఇచ్చాడు పరమాత్మ. 100 సంవత్సరాలు ఇందులో ఉంటావు. మరి 100 సంవత్సరాల తర్వాత నీ పరిస్థితేంటి? ఈ 100 సంవత్సరాలకి ఇప్పుడు నువ్వు పుట్టక పూర్వం నువ్వెక్కడున్నావు? మరి ఆ విషయం నీకు అర్థం కావాలి గదా! అర్థం లేకుండా ఈ శరీరంతో ఉన్నన్నాళ్ళు నేను గర్విస్తాను, అవతలి వాడిని బాధ పెడతానంటే, ఈశ్వరుడంటారు నువ్వు గర్వపడిన ప్రతిసారి నీ వల్ల ఎవడో ఒకడు బాధపడతాడు. దానివల్ల నీకేమవుతుందంటే దుఃఖం కూడా వస్తుంది. అంటే మనకి దుఃఖం రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? నువ్వు ఈ శరీరంలో బంధింపబడిన సచ్చిదానందమైన ఆత్మవి. ఇప్పుడు ఒక వ్యక్తి జైలుకెళ్ళాడంటే జీవితాంతం జైల్లో ఉంటాడా? కొద్ది రోజులు మాత్రమే జైల్లో ఉంటాడండి. ఆ కొద్ది రోజులకి ముందు చాలా స్వతంత్రంగా ఉన్నాడు. అంటే జైలుకి వెళ్ళక పూర్వం బాగా ఉన్నాడు. మళ్ళీ జైల్లోంచి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ స్వతంత్రంగా ఉంటాడు. ఒకవేళ జైల్లో గనక సరైన పద్ధతులు లేవనుకోండి, అతన్ని ఏం చేస్తారు? ఎక్కువ రోజుల పాటు శిక్ష వేస్తారు. తర్వాత బయటికొచ్చిన తర్వాత కూడా ఆ వ్యక్తిని చూసి అందరూ ఏం చేస్తారు? జైల్లో కూడా సరైన పద్ధతిలో లేడట. 3 నెలలు పడిన జైలు శిక్ష సంవత్సరానికి పొడిగింపబడింది. వీడు పరమ దుర్మార్గుడట అన్నప్పుడు లోకంలో అతన్నందరూ కూడా ఏం చేస్తారు? ఒక రకంగా చూస్తారు. ఇక్కడ మనం కూడా ఈ దేహంతో సక్రమమైన కర్మ చేయకపోతే, మనం కూడా పశుపక్షాదులు నీచమైన యోనులలో పుడతామండి. అసలు మనల్ని చూస్తేనే అసహ్యించుకునేటటువంటి జన్మలలోకి వేస్తాడు. భయం ఉండాలి. ఈ శరీరంతో ఉన్నన్నాళ్ళు నేనేదైనా చేయగలనని అహంకరిస్తే, అది నీకేమవుతుంది తర్వాత జన్మలలో ఎన్ని లక్షల జన్మల పాటు నువ్వు చిన్న చిన్న ఆహ్, పేడలో పురుగులాగా, బల్లిలాగా, చీమలాగా ఇలా ఏదో వ్యర్థమైనటువంటి మరి చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రూపాలలో పుడుతుంటావు, చచ్చిపోతుంటావు, పుడుతుంటావు, చచ్చిపోతుంటావు. అంటే నీచమైన యోనులలోకి వెళ్ళాలనుకుంటే నీ ప్రవర్తనని నీకు నచ్చినట్టుగా జీవించు. లేదండి నేనిక ఈ శరీరంలో ఉన్నటువంటి సచ్చిదానందాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. దానికోసం భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని వింటాను. విన్న దానిని ఆచరిస్తాను. ఆచరించి నన్ను నేను ఈ దేహమనే పంజరంలో నుంచి విడిపించుకుంటానని ఎవరైతే నిర్ణయించుకున్నటువంటి వారు ఏమవుతారు? మరి శాశ్వతమైనటువంటి బ్రహ్మానందాన్ని పొందుతారు. చిలుక ఎలా అయితే పంజరంలో నుంచి బయటపడితే ఎంత ఆనందాన్ని అనుభవిస్తుందో, మనం కూడా ఈ పంజరంలో నుంచి బయటపడితే ఎంతో గొప్పదైన సంతోషాన్ని పొందుతాం. మన రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, తర్వాత వివేకానందుడు, ప్రకాశానందగిరి స్వామి వీళ్ళందరూ కూడా ఎంతో ఆనందాన్ని అనుభవించారు. వాళ్ళు ఈ శరీరంతో ఉన్నప్పుడే అనుభవించారండి. చాలా మందికి ఎప్పుడూ చెప్తుంటాను. ఈ శరీరం పడిపోయిన తర్వాత నాకు మోక్షం వస్తుందంట అంటే రాదండి. ఈ శరీరంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు చేసిన సత్కర్మ ద్వారా
భగవంతుడు నువ్వు బతికి ఉండగానే బ్రహ్మానందానుభూతిని అనుభవింపచేస్తాడు. నువ్వు అనుభవించిన తర్వాత ఈ శరీరాన్ని నువ్వు ఎప్పుడెప్పుడు పడవేద్దామా అని నువ్వు ఎదురు చూస్తుంటావు. మనందరం ఈ శరీరం విడిచిపెట్టాలంటే దేహాభిమానం ఉన్న వాళ్ళు ఏమంటారు? అయ్యో! ఈ శరీరం పడిపోతుందంటే భయపడతారు. కానీ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు ఈ శరీరాన్ని ఎప్పుడెప్పుడు పడవేద్దామా అంటే బాగా బరువెత్తుకున్నటువంటి వ్యక్తి బరువుని దించడానికి ఎలా అయితే ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తుంటాడు. ఇప్పుడు ఒక వ్యక్తి ట్రైన్‌లోంచి దిగాడండి. దిగగానే ఒక కూలీని పిలిచాడు. తన దగ్గర ఉన్న బరువైన మూటను వాళ్ళ ఇంటి దగ్గర దించాలి అని చెప్పారు. అప్పుడు ఆయన తల మీద ఆ కూలి ఏం చేశాడు? ఆ బరువైనటువంటి మూటను తల మీద పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయనున్నటువంటి ఇంటి దగ్గరికి తీసుకెళ్తున్నాడు ఆ కూలిని. ఇప్పుడు ఆ కూలి తీసుకువెళ్తున్నప్పుడు ఆయన అంటాడు, "ఇక్కడేనా అయ్యా? ఇక్కడేనా అయ్యా?" అంటాడు. ఎందుకు? బరువుని మోస్తున్నటువంటి ఆయనకి చాలా కష్టంగా ఉంటుంది. ఖాళీగా వెళ్తున్నటువంటి యజమానికి ఏంటి, "ఆ! ఇక్కడేనయ్యా రండి, రండి" అంటుంటాడు. అంటే బరువు మోస్తున్నటువంటి వ్యక్తి ఎలా అయితే బరువును దించేయడానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటాడో, బ్రహ్మానుభూతిని పొందినటువంటి జీవన్ముక్తుడైనటువంటి ఆరూఢ స్థితిలో ఉండేటటువంటి వ్యక్తి కూడా ఈ శరీరం అనే పంజరాన్ని ఎప్పటికప్పుడు విడిచిపెట్టడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే బ్రహ్మానందం అనేది నువ్వు చనిపోయిన తర్వాత వచ్చేది కాదు. నువ్వు చనిపోక పూర్వమే ఈ శరీరం మీద ఉన్నటువంటి మరి ఏదైతే ఆ నేను నాది అనేటటువంటి ఆ భావన విడిచిపెట్టి ఆ లోపటున్నటువంటి ఆత్మ స్వరూపుడితో నువ్వు తాదాత్మ్యం చెందటానికి నువ్వు చేసిన కర్మ ఆ పరమాత్మ ఏం చేస్తాడు? తనదైనటువంటి రూపాన్ని తనకి చూపిస్తాడు. అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి రోమ రోమాలలో నుంచి బ్రహ్మానందానుభూతిని పొందేలాగా తన స్వరూపాన్ని ఈశ్వరుడు మనకు తెలియజేస్తాడు. అలా తెలియజేసిన తర్వాత మనం అనుభవించే ఆనందానికి ఇక ఈ దేహం ఎలా ఉంటుందంటే బరువుగా ఉంటుంది. చిలకకి పంజరంలో ఉండడం ఎంత బరువుగా ఉందో మనకి కూడా అంత బరువుగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు పడవేద్దామా? పాము కుబుసం విడిచినట్టుగా. మనం కూడా ఈ శరీరం అనేటటువంటి ఈ తొడుగుని ఎప్పుడెప్పుడు విడుద్దామా అని చెప్పేసి మరి సిద్ధంగా ఉంటామనమాట. దానికోసం మనం ఏం చేయాలి? కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఏమంటున్నారు? మనందరికీ అంటే మనమందరం ఈ శరీరం అనే పంజరంలో బంధింపబడటానికి కారణమేంటి? అంటే కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు? కోరికలు, కామం అనేటటువంటిది ఉండడం వలనే మీరందరూ కూడా శరీరాలు పొందుతున్నారు. ఈ శరీరమే నేను కాదు అన్నప్పుడు ఈ శరీరానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆల్రెడీ డిజైన్ చేయబడ్డాయని తెలిసినప్పుడు మీకెందుకు? అయ్యో! నేను అనుకున్నట్టుగా ఈరోజు నడవలేదండి. ఇవాళ మాకు ఈ కష్టం వచ్చిందనే బెంగ నీకెందుకు? పూర్వజన్మల్లో నువ్వు ఏదైతే చేశావో దాని ప్రకారంగా నేను మీకన్నీ ఇస్తుంటాను. మరి దానికోసం మీకు బెంగెందుకు? ఆల్రెడీ మీకు జాతకం జెప్పించుకుంటారు. పలానా సంవత్సరంలో మీకు మృత్యువు ఉందని, పలానా సంవత్సరంలో వాహనాన్ని మీరు కొనుక్కుంటారని, పలానా సంవత్సరంలో మీకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని, మీరు గృహం కట్టుకుంటారని, ఇవన్నీ జాతకంలో చెప్తున్నారంటే, ఈ శరీరానికి సంబంధించి ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతాయో అవన్నీ పరమాత్మ ముందే రాసిపెట్టారు. మనం కూడా అంటాం బ్రహ్మరాతకు తిరుగులేదు అంటాం. అన్నీ తెలిసినా మళ్ళెందుకండి దీనికి ఇది కావాలి, అది కావాలి అంటారు. మరి దేవతలను పెట్టాడుగా. పరమాత్మ చెప్పాడు. మళ్ళీ ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్న మాటే. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంతైహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా అన్నాడు. అంటే ఇక్కడ ఆయన ఏమన్నాడు? నేను దేవతలను పెట్టాను. నేనే సృష్టి చేశాను. చాలా మంది క్రిస్టియన్‌లు అడుగుతున్నారండి. ఏమంటున్నారంటే, "మీకెందుకండి ఇంతమంది దేవతలు? ఒక్క దేవుడు సరిపోడా?" అంటే, ఆ పరమాత్మ తానే అంశగా అంటే తన అంశయే భూమి మీద ఉంది అని చెప్పాడు. తన అంశను తాను ప్రేమగా చూసుకోవడానికి ఆ పరమాత్మ ఏం చేశాడంటే తల్లిని సృష్టి చేశాడు. తన ప్రేమను లోకమంతా ప్రతి ఒక్కరూ అనుభూతి చెందాలి. ప్రతి ప్రాణి 84 లక్షల రకాల ఉపాధులన్నీ అనుభూతి పొందాలని ఏ ప్రేమకైనా కలంకం ఉంటుందేమో కానీ అమ్మ ప్రేమకు కలంకం ఉండదంటే సాక్షాత్తు ఈశ్వరుడే అమ్మ రూపంలో పుట్టాడు. ఇలా ప్రతి ప్రాణి కూడా అమ్మ ప్రేమలో లాలనను పొందుతారు.
అది ఏ విధంగా అయితే తల్లిని పరమాత్మ సృష్టి చేసి తానే అమ్మగా ఉండి మనందరికీ కూడా కావలసినటువంటి ఆనందాన్ని ఇస్తున్నారో, అదే విధంగా మనల్ని రక్షించడం కోసం, మనల్ని ధర్మ మార్గంలో ప్రయాణింప చేయడం కోసం అని చెప్పి మనకు, మనకు పరమాత్మ ఏం చేశారు? అనేక విధాలుగా అంటే మనకున్నటువంటి అనేక రకాలైనటువంటి కోరికలను తీర్చడం కోసం పరమాత్మ దేవతా స్వరూపాలను కూడా ఏర్పాటు చేశారు. మీకు ఈ దేహమే నేను అనేటటువంటి భావన ఉన్నంత కాలం దేహ సంబంధమైన విషయాలతో మీరు దుఃఖాన్ని పొందకుండా భగవంతుడు ఎంత కరుణామయుడంటే, అయ్యో స్వామి డబ్బు లేదండి, మాకు ఈ కష్టాలు ఉన్నాయంటే, పర్లేదు నాయనా, మీ డబ్బు లేకుండా మీరు బాధపడుతున్నారా? పూర్వజన్మలో మీరు పాపం చేసున్నారు, అందుకే మీకు ఈ జన్మలో సంపదలు లేవు. ఇప్పుడు మీకు నేనేం చేస్తాను? సంపదలు పొందడానికి కావలసిన మార్గాలను సూచన చేస్తాను. అంటే ఈ దేహమే నేను అనేటటువంటి భ్రాంతి ఉన్న వాళ్ళు కూడా కష్టపడకూడదని పరమాత్మ మనందరి కోసం దేవతలను సృష్టి చేశారు. ఆ దేవతల ద్వారా మనము ఎన్నో రకాలైనటువంటి వరములు పొందవచ్చు. అందుకే కదండి కేరళలో కాలడి అనేటటువంటి గ్రామంలో శంకరాచార్యుల వారు ఒక తల్లి దగ్గరికి, ఒక బ్రాహ్మణ స్త్రీ దగ్గరికి వెళ్ళి భవతి భిక్షాం దేహి అంటే, మరి బ్రా బ్రహ్మచారి నా ఇంటి ముందుకొస్తే నేనేమీ ఇవ్వలేకపోతున్నానని ఆమె ఏడ్చి ఇంట్లో ఉన్నటువంటి ఎండిపోయిన ఉసిరి, మరి ఏకాదశి వ్రతాన్ని ముగించడానికి ఉన్నటువంటి ఆ ఉసిరికాయ తీసుకొచ్చి మరి శంకరాచార్యుల వారి చేతిలో పెడితే, అమ్మా ఈ తల్లికి సంపద ఇవ్వండి అంటే అమ్మ రాలేదట లక్ష్మీదేవి. రాకపోతే అమ్మ పూర్వజన్మలో ఈమె ఏమీ చేసింది లేదు నాయనా, అందుకే నేనేమీ ఇవ్వట్లేదంటే అప్పుడు అమ్మని ఈయన స్తుతి చేశాడట. అంటే పూర్వజన్మల్లో పాపం చేసుంటే ఈ జన్మలో ఎప్పుడూ కష్టపడుతూనే ఉండాలా అమ్మ? కష్టపడకుండా అంటే వాళ్ళ కష్టాన్ని తీర్చగలిగిన మార్గం మీరు మాకు ఖచ్చితంగా చూయించాలని కనకధార స్తోత్రం చేశారట శంకరాచార్యుల వారు. ఆ కనకధార స్తోత్రం చేయగానే అమ్మ బంగారు ఉసిరికలు కురిపించిందట లక్ష్మీదేవి. ఇప్పటికి కూడా ఆ కాలడి గ్రామంలో బంగారు ఉసిరికలు కురిపించినటువంటి ఇల్లు అని చెప్పేసి ఉంటుందండి. అక్కడికి వెళ్తే కనిపిస్తుంది. చూడొచ్చు కూడా. పూర్ణా నది ఒడ్డున కొంచెం దూరంలోనే ఉంటుందన్నమాట ఆ ఇల్లు. చూడొచ్చు. అంటే ఏంటిక్కడ? పూర్వజన్మలలో ఈ చేత్తో పెట్టింది లేకపోయినా ఈ జన్మలో గనక కనకధార స్తోత్రం చేస్తే ఖచ్చితంగా ఆ వారికి ఏదైతే సంపదల లేమి ఉందో ఆ లేమిని ఆ పరమాత్మ ఏం చేస్తారు? అమ్మ రూపంలో తీర్చేస్తాడు. మరి ఎందుకు? ముందే ఆ తల్లి చెప్పిందట, నాయన ఇప్పుడు నువ్వు అడిగావని నేను ఆమెకి ఏం చేస్తాను? మరి ఆ బంగారు ఉసిరికలు కురిపించేస్తాను. కానీ ఈమె కాదు, ఎవరెవరైతే పూర్వజన్మలో పెట్టింది లేకుండా ఈ జన్మలో దరిద్రంతో పుట్టారో వాళ్ళందరూ ధనవంతులు కావాలంటే నీ చేత ఒక స్తోత్రం వచ్చేలాగా నేను కొద్దిసేపు ఆగాను నాయనా. ఈ స్తోత్రాన్ని ఇప్పటి నుంచి ఎవరైతే మరి శాస్త్రం చెప్పినట్టుగా ఈ కనకధార స్తోత్రాన్ని పారాయణం చేస్తారో చేసిన వారికి సంపదలు సమృద్ధిగా నేనిస్తాను అని చెప్పేసి. అందుకే కొద్దిసేపు ఆగాను శంకర, అంతేకాని నువ్వు పిలవగానే రాకూడదని కాదు అని అమ్మ శంకరాచార్యుల వారితో మాట్లాడింది. అంటే ఇంతమంది దేవతలు ఎందుకు? అందరికీ తెలుసా? నేను ఈ దేహంలో బంధింపబడ్డామని చెప్పేసి తెలుసా? బంధించబడి ఉన్నానని తెలియని వారికి కూడా ఆనందాన్ని ఇచ్చే ప్రయత్నంగా పరమాత్మ దేవతలను ఇచ్చారు. ఆ దేవతల ద్వారా ఏం చేస్తారు? అనేక రకములైనటువంటి వరములను పొందుతారు. తిరిగి శాస్త్రంలో చూడండి, దేవతలు మీకు వరములను ఇస్తే ఆ వరములను మీరు వాడుకొని ఆ వరముల ద్వారా సంపాదించిన ఏదైతే ఐశ్వర్యం ఉందో దాన్ని ఇతరులకు పంచండి. ఇతరులకు పంచకపోతే మీరు దొంగలవుతారని ఇక్కడే చెప్పారు కదండి. 3వ అధ్యాయంలో 12వ శ్లోకంలో చెప్పారు కదా. నువ్వు యో బుంకేస్తేన ఏవసహ అన్నాడు. అంటే ఇష్టాన్ భోగాన్ హివో దేవా దాస్యంతే యజ్ఞ భావితాహ. అంటే మీరు యజ్ఞములు చేసి దేవతలను మెప్పించి పొందినటువంటి ఏదైతే గొప్పదైనటువంటి సంపద ఉందో ఆ సంపదను మీరు మాత్రమే అనుభవిస్తే దాస్యంతే యజ్ఞ భావితాహ తైర్దత్తాన ప్రదాయైభ్యో యో బుంకేస్తేన ఏవ సహ. మీరందరూ దొంగలవుతారన.
చూడండి, భగవంతుడు వరములు ఇవ్వడమే కాదు, దేవతలను సృష్టించాడు, దేవతల ద్వారా లబ్ధి పొందమన్నాడు. పొందిన లబ్ధిని పరోపకార నిమిత్తంగా ఖర్చు పెట్టమన్నారు. ఖర్చు పెట్టకపోతే మీరు దొంగలవుతారన్నారు. మీరు మీ కుటుంబం కోసం మాత్రమే వండుకొని తింటే పాపమే తిన్నారన్నారు. ఇన్ని విషయాలు శాస్త్రంలో చెప్పబడినవి. భగవంతుడు దేవతలను సృష్టి చేయడమే కాదు, ఆ సృష్టి ద్వారా ఏం జరుగుతుంది, ధర్మంగా జీవించడం కూడా దేవతలు నేర్పిస్తారు. అమ్మా, మా దగ్గర సంపదలు లేవు, అందుకే ఇతరులకు ఏం పెట్టలేకపోతున్నామంటే ఆ తల్లి సంపదలు ఇచ్చి, సంపదల చేత మనల్ని గొప్పవాళ్ళని చేసి ఇప్పుడు పెట్టండి అని చెప్పేసి పెట్టిస్తుంది. మరి మంచి మనసు తయారయ్యేలాగా, మన లోపల లోభగుణం పోయేలాగా నిరంతరం ఆమె నామాన్ని స్తుతి చేయిస్తారు. చూడండి, ఏదైనా దేవాలయానికి వెళ్తే మంత్రస్మరణ చేయిస్తూనే ఉంటారు. కంటిన్యూస్ గా ఎన్ని అష్టోత్తరాలు చేయిస్తారో, శంకరాచార్యుల వారు మన కోసం ఎన్ని రకాల అష్టోత్తరాలు, ఇన్ని రోజు నిత్యం దేహ సంబంధమైన విషయాలలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటటువంటి అరిషడ్ వర్గాలతో మనం బ్రతుకుతూ అవతలి వారు ఎదుగుతుంటే చూసి అసూయ పడతాం. మనకంటే తక్కువ వాళ్ళని చూసి ఏం చేస్తాం, అహంకరిస్తాం. ఎవరైనా మనం చెప్పినట్టుగా వినకపోతే కోప్పడతాం. మన దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వడానికి లోభగుణం చేత ఇవ్వకుండా ఉంటాం. ఇలా మనం ఏం చేస్తున్నాం, మరి అరిషడ్ వర్గాల చేత మనం జీవిస్తున్నాం. మనకి దేవాలయానికి వెళ్ళగానే అక్కడ మనం ఏం చేస్తున్నాం, అన్ని విషయాలు మరచిపోయి అష్టోత్తరాలన్నీ ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమా అన్నట్టుగా గబగబా పలికేస్తుంటాం. ఎందుకంటే ఒక నామానికి చిన్న విరామం వస్తే మనసు వేరే ఆలోచన చేస్తుంది. ఇప్పుడు స్కూల్లో పిల్లలు చూడండి, ఒక టీచరు క్లాస్ అయిపోగానే వేరొక టీచర్ రావడానికి ఒక చిన్న గ్యాప్ ఉంటుందండి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంటుంది. ఆ 2, 3 నిమిషాలలో పిల్లలు గలగలగలా అని మాట్లాడేస్తారు. అదే విధంగా మన మనసు కూడా మంత్రానికి చిన్న గ్యాప్ ఉంటే మనసు దేహ సంబంధమైన విషయాలు ఎక్కడి నుంచైనా పట్టుకొస్తుందేమోనని వెంటనే ఒక మంత్రం తర్వాత ఒక మంత్రం తర్వాత ఇంకొక మంత్రం పఠిస్తూ మన మన జీవితంలో కొన్ని నిమిషాలైనా కొన్ని గంటలైనా భగవంతుని యొక్క ఏమంటారు, భగవంతుని స్మరణలో మన సమయం గడిపితే భగవంతుడు మనలోపటున్న దుష్ట గుణాలను తీసేయడానికి ఆ భగవంతుడి యొక్క నామం పలికినందుకు మనలోపట ఉన్నటువంటి ఈ కామక్రోధాలను అణిచివేయడానికి కావలసిన శక్తి ఆ అమ్మ రూపంలో భగవంతుడు ప్రసాదిస్తాడు. ఇదండి రహస్యం. జ్ఞానం ఉంటే భక్తి ఉండాలి, భక్తి ఉంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేకుండా భక్తి నిలబడదు, భక్తి లేకుండా జ్ఞానం నిలబడదు. ఎందుకోసం జ్ఞానము? అసలు ఇన్ని శాస్త్రాలు, చాలా మంది అంటున్నారండి, అయ్యో ఇంత జ్ఞానం భగవద్గీత అంతా వచ్చిన తర్వాత ఇంకెందుకండి దేవాలయానికి వెళ్ళడం, దేవాలయాలలో ఎందుకు స్తోత్రాలను పలకడము అంటే ఎందుకు పలకకూడదు? అసలు నువ్వు దేవాలయానికి, భగవంతుడి జ్ఞానం లేనప్పుడు దేవాలయానికి వెళ్తే మూఢభక్తి ఉంటుందని. గుడిలోకి వెళ్ళాలి, వెళ్ళకపోతే ఈరోజు ఏదో ప్రమాదం వస్తుంది అన్న బెంగతో వెళ్ళాం. ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో జ్ఞానముతో కూడి మీరు దేవాలయానికి వెళ్ళండి. అప్పుడు భగవంతుని మహిమను మనం ఏం చేస్తాం, క్షణక్షణం అనుభూతి పొందుతూ నామం పలుకుతామండి. ఒకప్పుడు ఒక తంతులాగా జరిగింది, ఇప్పుడు ఎలా జరుగుతుంది అంటే అది భగవంతుడు ఇన్ని రూపాలలో ఇంత గొప్పగా ఉన్నాడా అని మంత్రానికి అనుభూతి చెందుతూ నువ్వు మంత్రం చదివావనుకోండి, అప్పుడు భగవంతుడు నీకు ఏమవుతాడు, నీ లోపటికి దర్శనాన్ని ఇస్తాడు. ఇందుకోసం అందుకే భక్తి ద్వారా తప్ప మీరు దేని ద్వారా నన్ను పొందలేరన్నాడు. నవేద యజ్ఞాద్యైనైర్నదానై నచ క్రియాభిర్న తపోభిరుగ్రై ఏవం రూపశక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యైన కురు ప్రవీర అని చెప్పి కృష్ణ పరమాత్మ 11వ అధ్యాయంలో మనకు 48వ శ్లోకంలో చెప్తారన్నమాట. అంటే ఇక్కడ ఏం చెప్పాడు కృష్ణ పరమాత్మ, వేదముల ద్వారా, యజ్ఞముల ద్వారా, తపస్సుల ద్వారా మీరు చేసేటటువంటి కర్మల ద్వారా నన్ను పొందలేరు. మరి ఎలా పొందుతారు మీరు నన్ను? భక్తి ద్వారా మాత్రమే మీరు నన్ను పొందుతారు అంటున్నాడు. భక్తి లేకుండా ముక్తి లేదండి. ఎవరి కోసం నువ్వు ఇంత జ్ఞానం నేర్చుకున్నావు? నీ లోపల భగవంతుడు ఉన్నాడు. అసలు ఆ భగవంతుడు ఎలా ఉంటాడు? ఓ భగవంతుడు తన సృష్టి ఎలా చేశాడు? భగవంతుడు ఎన్ని రూపాలలో ఈ లోకాన్ని కాపాడుతున్నాడు? ఇవన్నీ ఏమొద్దా?
కేవలం ఇంకా నేను ఆత్మని, ఆత్మని అనుకుంటే, ఆత్మ యొక్క అనుభూతి పొందాలంటే, ఆత్మ యొక్క శక్తి తెలియాలి. ఇప్పుడు మనం ఎవరింటికో వెళ్ళామండి. వాళ్ళెవరో మనకు తెలీదు. ఏదో చిన్న పరిచయంతో వెళ్ళాం. వెళితే హాయ్ అన్నాం. ఏదో వాళ్ళేదో మాట్లాడారు. మనం కూడా మాట్లాడి వచ్చేసాం. వచ్చిన తర్వాత వాళ్ళు మనకి ఎవరో చెప్పారు. మీరెవరింటికెళ్లారో తెలుసా? వాళ్ళెంత పెద్దవాళ్ళో తెలుసా? అని జెప్పేసి అన్నప్పుడు మనమేమంటాం? అవునా! నాకు తెలీదండి. ఏదో పరిచయం అయితే నేను హాయ్ అన్నాను. ఏదో 2 మాటలు కలిసాయి అంతే. వాళ్ళంత గొప్పవాళ్ళని నాకు తెలీదండి. ఈసారి మళ్ళీ వాళ్ళ ఇంటికెళ్తే ఎలా ఎళ్తాం? ఎంతో గౌరవము, మర్యాద, ఎంతో జాగ్రత్తగా మన మాటలలో ఏమాత్రం ఆ చిన్న తడబాటు లేకుండా అవతలి వారికి ఇబ్బంది కలిగించకుండా మాట్లాడుతున్నామా లేదా? ఒకప్పుడు వాళ్ళెవరో తెలియనప్పుడు మాట్లాడిన తీరెలా ఉంది? వాళ్ళ యొక్క గౌరవ మర్యాదలు, వాళ్ళ గురించినటువంటి గొప్పతనం తెలిసాక మన మాట తీరు మారిందా లేదా? దేవాలయాలలోకి జ్ఞానం లేనప్పుడు వెళ్ళిన తీరు వేరు. జ్ఞానంతో కూడి వెళ్ళినప్పుడు ఉన్న తీరు వేరు. ఇది తెలుసుకోవాలండి. చాలా మంది మూర్ఖత్వంతో జ్ఞానముంటే దేవాలయాలు అవసరం లేదు అని జెప్పేసి అంటూ ఉన్నారు. మరి ఇది చాలా తప్పు అనే సత్యం తెలుసుకోవాలి. కృష్ణ పరమాత్మ ఎక్కడైనా ఏం జెప్పారో చూసుకోండి మీరందరూ కూడా. భగవద్గీతని 1కి 10 సార్లు తరచి చూడండి. ఆయన అనేక సార్లు చెప్పాడు. ఏమన్నాడు? భక్త్యా త్వనన్యయ పంపకము లేని భక్తి మాత్రమే మిమ్మల్ని నా దగ్గరికి చేరుస్తుంది తప్ప, మిగిలిన లోకంలో ఏది కూడా నా దగ్గరికి చేర్చదు. తపస్సు గురించి కూడా మాట్లాడారండి. ధ్యానం గురించి కూడా మాట్లాడారు. ధ్యానంతో మేము పరిపూర్ణంగా సాధిస్తామంటే ఎవరిని సాధిస్తారు మీరు? భగవంతుడి మీద భక్తి ఉంటే ధ్యానమునందు ఆయనిచ్చేటటువంటి ఆ అనుభూతిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మీరు ఆస్వాదిస్తారు. భగవంతుడు లేకుండా మీరెక్కడున్నారు? ఏం సాధిస్తారు? అందుకే భగవంతుడి మీద భక్తి చేతనే జ్ఞానము, జ్ఞానము చేతనే ధ్యానము, ధ్యానము వలననే కర్మఫల త్యాగము. అన్నీ కూడా మరి ఒకదాని వెంట ఒకటి కలగలిపి ఉంటాయి కాబట్టి ఇక్కడ కృష్ణ పరమాత్మ మనందరికీ తెలియచేస్తున్నటువంటి సత్యం. మరి మీరందరూ కూడా కోరికల చేత ఉన్నారు. ఎందుకు కోరికలు ఎందుకున్నాయి? ఈ దేహమే నేననుకుంటున్నారు. ఈ దేహ బంధంలో నుంచి విడిబడాలి అంటే మీరెవరో మీకు తెలియాలి మొదట. మనమందరం ఎవరు అంటే ఆత్మస్వరూపులం. ఆత్మస్వరూపులకు కోరికలు ఉండొచ్చా అంటే ఉండకూడదు. ఎలాంటి కోరిక ఉండాలి? భగవంతుణ్ణి చేరడానికే కోరిక ఉండాలి తప్ప, ఈ దేహానికి సంబంధించి ఆరోగ్యం ఇవ్వండి స్వామి. భగవంతుడు అని మరి ఈ ఆరోగ్యం లేకుండా భగవంతుణ్ణి ఎలా ఆరాధిస్తారని వెంటనే ఒక ప్రశ్న వస్తుంది. మనసు ఊరుకోదు గదండీ! మరి ఏమీ అడగకపోతే భగవంతుడు ఇస్తాడా అంటే, అమ్మ పిల్లవాడు అడిగితే అన్నీ ఇస్తుందా? లేకపోతే అడగకపోయినా ఇస్తుందా? ఒకవేళ అమ్మని అడిగిన తర్వాత ఇప్పుడు పిల్లవాడు అమ్మ ఆకలవుతుంది అన్నం పెట్టు అంటే 2 నిమిషాలు ఉండరా అన్నం అవుతుంది అన్నప్పుడు తల్లి ఎంతో బాధపడుతుంది. పిల్లవాడు అడిగేంత వరకు నేను అన్నం వండడంలో కొంచెం అశ్రద్ధగా ఉన్నాను. పిల్లవాడు అడగక ముందే అన్నం పెట్టుంటే పాపం పిల్లవాడు ఆకలితో 2 నిమిషాలు బాధపడాల్సిన అవసరం వచ్చేది కాదు కదా అని తల్లి ఎంత బాధపడుతుందండి? ఏ తల్లికి తెలియదు, ఏ పిల్లవాడికి తెలియదు ఈ వ్యధ. తల్లి ఎప్పుడు కూడా అడగాలని కోరుకోదు. ఆ అమ్మ ఆ పరబ్రహ్మమునకు ఏంటి ప్రతిరూపమే కదండి. ఆ పరబ్రహ్మము కూడా మనం ఇది అడగాలి అని భగవంతుడు మనల్ని అనుకుంటాడా? మనం అడిగితే పరమాత్మ ఇచ్చాడనుకోండి ఆయన కూడా చిన్నబుచ్చుకుంటాడు. అమ్మ ఎలా అయితే చిన్నబుచ్చుకుంటుందో భగవంతుణ్ణి కూడా స్వామి నాకు ఈ కష్టం ఉందండి, ఈ అనారోగ్యం ఉందండి అంటే మరి భగవంతుడు నువ్వు చేసిన కర్మకు ఖచ్చితంగా ఫలితం నువ్వు అనుభవించాలంటాడు. నువ్వు ఎంత వేడుకున్నా నీకు రావలసినటువంటి ఒక ఏదైనా అనారోగ్యం కానివ్వండి, ఏదైనా సంపదల లేమి కానివ్వండి, ఏదైనా కష్టం కాని నీ కర్మ ఫలంలో ఉంటే ఖచ్చితంగా నువ్వు అనుభవించాలి. ఈశ్వరుడు నేను కూడా తీర్చనన్నాడు. సీతమ్మ తల్లి లాంటిది మరి అరణ్యవాసంలోకి వెళ్ళలేదా అండి? ఆమె కూడా చాలా కష్టపడింది కదా! ఎందుకు కష్టపడింది? లోకానికి ఎవరి కర్మ ఫలాలు వాళ్ళు అనుభవించాల్సిందే అని చెప్పారు. వాలి చనిపోయినందుకు శ్రీరామచంద్రుడు ధర్మం కోసమని చెప్పి వాలిని చంపితే చెట్టు పక్క నుండి చంపినందుకు కృష్ణ పరమాత్మ రూపంలో ఆయన అక్కడ చేసిన దానిలో ధర్మమే ఉన్నప్పటికీ కూడా మరి చేసిన దాంట్లో చెట్టు పక్క నుంచి బాణం వేశాననేటటువంటి కించిత్ దోషమానికి ఏం చేశాడు?
కృష్ణావతారంలో దేహాన్ని త్యాగం చేసేటప్పుడు ఏం చేశాడు? మరి ఒక బోయవాడి చేతిలో ఒక బాణం కుచ్చుకొని మరణించేలాగా తాను కూడా చేసినటువంటి దానికి ధర్మం కోసమే చేశాడు. అయినా పరమాత్మ ఏం చేశాడు? తాను శిక్ష అనుభవించాడా లేదా? అంటే మరి ఇవన్నీ మనకు తెలుసు. కానీ మనం ఎందుకండి దేవుడా రోజు పూజ చేస్తాను నాకెందుకండి అనారోగ్యం? దేవుడా ఎందుకండి నాకు ఈ కష్టాలు అంటే నీ ప్రారబ్ధ కర్మలో నువ్వు చేసిన విషయాలను ఖచ్చితంగా అనుభవించాలి. ఇలా ప్రతి విషయానికి కూడా దేహ సంబంధమైన విషయాల్లో జరగాల్సింది జరుగుతుందని నువ్వు మాత్రం ఏం చేయాలి? ధర్మంగా ఈ శరీరాన్ని ఏం చేయాలి? పోషణ చేసేటటువంటి ప్రయత్నంలో జీవించాలి. అంటే భగవంతుడు ఈ శరీరానికొచ్చేటటువంటి అతిపెద్ద కష్టం నుంచి నిన్ను కాపాడతాడు ఎప్పుడంటే, ఈ దేహంలోంచి విడిపడటం కోసం, నీ కోసం నువ్వు చేసేటటువంటి ఏదైతే సత్కార్యం. అంటే పరులకు ఉపకారం జరిగే నిమిత్తంగా గనక మీరు కర్మ చేస్తూ ఉంటే, ఆ కర్మ ఏమవుతుందంటే మిమ్మల్ని భగవంతుడికి చేరువ చేస్తుంది. భగవంతుడు మీ యొక్క కష్టాలను కూడా గోటితో కొంతమంది గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొస్తారు. అంటే చిన్న మాటతో సమాధానం చెప్పడంలో లేని ఓపిక, ఆ ఓపిక అంటే ఆ ఓపిక లేకపోవడం ఏం చేస్తుంది? ఎంతో పెద్ద గొడవ అయ్యేలాగా చేస్తుంది. కానీ పరమాత్మ అదే విధంగా నీకు ఈ రోజున కాలు విరగవలసి ఉంటే కాలుకు చిన్న గాయం తగిలేలా చేసి అంత పెద్ద దుఃఖాన్ని కూడా తీసేస్తాడు. ఎవరికి తీసేస్తాడు? ఈ శరీరంలో నుంచి నేను విడుదలను పొంది నేనెక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళాలని పరుల కోసం ఎవరైతే తాపత్రయపడుతుంటారో, పరులకు ఉపకారం చేయడం కోసం ఎవరైతే నిరంతరం ప్రయత్నం చేస్తారో వాళ్ళ యొక్క రక్షణ నాది అని పరమాత్మ అన్నారు. ఈ శరీరానికి వచ్చే విషయాల కోసం మీరేం బెంగపడకండి. నేను చెప్పిన సత్కార్యం చెయ్యండి. ఏం చెప్తున్నాను? నాకు ఇష్టమైన కర్మ. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర అంటే నాకు ప్రీతికరమైన కర్మ. ఏమవుతుంది? మిమ్మల్ని కర్మ బంధంలోంచి విడిపిస్తుంది. లోకానికి ఉపకారం చెయ్యండి. మీరు ఎలాంటి ఉపకారం? మీ దగ్గర సంపదలున్నాయా? సంపదల వినియోగం చెయ్యండి. మీ దగ్గర మరి మంచి మనసుందా? చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళందరి కోసం నిస్వార్థంగా ప్రార్థన చెయ్యండి. స్వామి నా దగ్గర సంపదలు లేవు స్వామి, నా దగ్గర ఉంటే ఖచ్చితంగా. అందుకే సంపదల గురించి వస్తేనండి, చిన్ని కృష్ణయ్య పుట్టగానే వసుదేవుడు వెంటనే మానసికంగా అంటే అప్పుడు జైల్లో ఉన్నాడు కదా, మానసికంగా స్మరణ చేశాడట. నేను 10,000 మంది బ్రాహ్మణులకు నేను గోవులను దానం చేస్తున్నాను. ఇక్కడి నుంచి బయటపడగానే అంటే ఈ జైల్లోంచి బయటపడగానే నేను ఇంతమందికి గోవులను దానం చేస్తానని చెప్పేసి మనసులో స్మరణ చేశాడట. చూడండి, మానసికంగా అతను చేసినటువంటి మరి నిజంగా అక్కడ గోవుల్ని దానం చేశాడా? కానీ కొడుకు పుట్టినటువంటి ఆనందంలో ఆయన ఏం చేశాడు? వెంటనే తనకున్న సొంతంగా ఉన్న గుణం అండి. ఇప్పుడు నాకొక 10 తులాల బంగారపు గొలుసు దొరికిందనుకోండి, నాలో ఏ గుణమైతే ఎక్కువగా ఉంటుందో అంటే నేను రోజు చేసే పనులలో తమో గుణం, రజోగుణం ఉందనుకోండి, అబ్బా 10 తులాల బంగారం, ఈ గొలుసు చూస్తే 10 తులాల్లాగా ఉంది, దీనితో నేనేం చేస్తాను, ఎప్పటి నుంచో నేను చేయించుకుందాం అనుకుంటున్నటువంటి బంగారు గాజులు చేయించుకుంటాను అని చెప్పేసి అంటే అది నువ్వు చేస్తావా చెయ్యవా అనేది తర్వాత అండి. మొట్టమొదట వచ్చిన ఆలోచన ఎలా ఉంది? రజో తమో గుణాలకు సంబంధించి నీది కాని వస్తువుతో నిన్ను నువ్వు అలంకరించుకుందాం అనుకుంటున్నావు. అలంకరించుకొని అందరి ముందు గొప్పగా ఉండాలనుకుంటున్నావు. అంటే మొదట నీ మనసులో అంటే నీ యొక్క ప్రవర్తనను బట్టి, నీకున్న గుణాన్ని బట్టి నీకేదైనా వస్తువు సంప్రాప్తించినప్పుడు నీకొచ్చే మొదటి ఆలోచన పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. మనకు ఏదైనా చూసినప్పుడు మన మనసులో కలిగే ఆలోచన రాశామనుకోండి, ఇది రజోగుణమా, తమోగుణమా, సత్వగుణమా? ఇప్పుడు చూడండి, కొడుకు పుట్టాడన్న సంతోషం వసుదేవుడికి కలగగానే ఎప్పుడూ దాన ధర్మాలు చేయడంలో గొప్ప స్థితిలో ఉంటాడు కాబట్టి వసుదేవుడికి కలిగిన ఆలోచన వెంటనే 10,000 మంది బ్రాహ్మణులకు గోవులని ఇచ్చేస్తానని చెప్పేసి ఆలోచన చేశాడు. అంటే నీ యొక్క గుణము, ఆ గుణముతో కూడి చేసినటువంటి కర్మయే నీ ఆలోచనగా మరులుతుంది. ఇప్పుడు మనకు ఒకవేళ ఇప్పుడు అలాంటి ఆలోచన వచ్చింది, దాని నుంచి ఎలా బయటపడాలి? అయ్యో అదేంటి శాస్త్రం ఇలా చెప్పలేదు, గొలుసు దొరకగానే ఇది నీదా కాదా,
భగవంతుడు ఏమంటున్నారు? నీది కాని వస్తువుని నువ్వు కోరుకుంటున్నావంటే దానివల్ల నీకు ప్రమాదం కూడా ఉంటుందని శాస్త్రం చెప్పింది. అలా ఎలా కోరుకుంటావని మనసుకు వెంటనే సమాధానం చెప్పాలి. పిల్లవాడు కూడా ఐస్ క్రీమ్ తింటానంటాడు. వాడు ఐస్ క్రీమ్ చూడగానే అమ్మ ఐస్ క్రీమ్ అంటాడు. వాడు అడిగాడు అంటే వాడికి ఇష్టమండి. ఇష్టం కాబట్టి మనం దాన్ని ఏం చేయాలి? నెమ్మదిగా వాడికేం చేయాలి? ఆ ఇష్టాన్ని పోగొట్టేలాగా 2 మంచి మాటలు చెప్పి వాడినేం చేయాలి? వాడు ఆ ఐస్ క్రీమ్ తినకుండా చెయ్యాలి. అదే విధంగా మన మనసు అడిగిన ఆలోచన. ఆహా! నా లోపట ఇలాంటి ఈ గుణం ఇంకా పోలేదు. వేరొకరి వస్తువు చూసినా నాకింకా దానిని నా సొంతం చేసుకోవాలనే ఆలోచనుంది. నేనెంత జ్ఞానం సంపాదించుకున్నా, ఎన్ని మంచి పనులు చేస్తున్నా, నా మనసేం చేస్తుంది? ఇంకా సొంత ఈ దేహం కోసం అని చెప్పేసి ఆలోచిస్తుంది. దీన్ని వెంటనే మనం ఏం చేయాలి? ఈశ్వరుడి యొక్క నామాన్ని ఎక్కువ సార్లు పలకాలి. ఈశ్వరుడు చెప్పిన జ్ఞానం చేత మనసుకేం చెప్పాలి? ఇలా కోరకూడదు. ఇలా ఎలా కోరతావు? నీది కాని వస్తువు గురించి నువ్వెందుకలా చింతన చేస్తున్నావు? నీకు కావాలి అంటే నీకు దొరుకుతుందా? ఈశ్వరుడు నువ్వు చేసిన కర్మలలో ఉన్నటువంటి ఏదైతే గొప్పదైన ఫలముంటే, ఆ ఫలముంటే నీకదొస్తుంది. నువ్వు కోరుకుంటే రాదు. ఒకవేళ ఈ రోజున నీకిది దొరికింది, ఇది నువ్వు వాడుకున్నా, దీని ద్వారా నువ్వు ఏదో ఒక రోజు పెద్ద కష్టం అనుభవిస్తావు. ఇప్పటికి వచ్చే సంతోషం కావాలా? తర్వాత వచ్చే దుఃఖం కావాలా? ఆలోచించుకోమన్నప్పుడు మనసు ఆలోచనలో పడుతుంది. అమ్మో! ఇంత ప్రమాదం ఉందా? అంటే బుద్ధి అనే పాత్రలో జ్ఞానం ఉంటే ఈ మాటలన్నీ మాట్లాడుతుంది. మనం ఎప్పుడు శాస్త్రం తెలుసుకోలేదు. శాస్త్రం యందు చెప్పబడిన విషయాలు మనకవసరం లేదు. ఇప్పుడు మనకెందుకొస్తుంది ఆలోచన? మనస్సంది అబ్బా! ఈ గొలుసు ఎవరు రోడ్డు మీద ఎవరు లేరేమో చూడొకసారి అంటుంది. చుట్టూ చూస్తారు ఎవ్వరూ లేరు. వెంటనే ఆ గొలుసు ఏం చేస్తాం? పర్సులో యేసుకుంటాం వచ్చేస్తాం. ఇప్పుడు తర్వాత ఎన్ని కష్టాలో మన ఇంట్లో ఎందుకు ఇన్ని కష్టాలున్నాయో ఎవ్వరికీ తెలీదు. ఆ గొలుసు మనం తీసుకోవడం వల్ల మనకిదొచ్చిందని కూడా ఆలోచన చెయ్యము. ఎంతో పెద్ద తీవ్రమైన కష్టమొచ్చి పీకల దాకా బాధలలో ఉన్నప్పుడు గుర్తొస్తుంది. ఆనాడు ఎవరు గొలుసు పోగొట్టుకున్నారో, ఆ పాపమేదైనా నాకొచ్చిందేమో, ఇవాళ నాకింతటి కష్టమొచ్చింది. పగవాడికి కూడా రాని కష్టమొచ్చిందంటే, ఆ రోజు నేను వేరొకరి వస్తువు తీసుకోవడం వల్ల ఇంతటి కష్టమొచ్చి ఉండొచ్చేమో ఈశ్వరా! నేనంతకు 10 రెట్లు దానం చేస్తానయ్యా నా పాపాన్ని తీసేయండి అని చెప్పి మీరు ఎంత వేడుకున్నా అప్పటికొచ్చే దుఃఖమైతే పోతుంది. పోతుందా అంటే అనుభవించాల్సిందే. భగవంతుడంటాడు మీది కాని వస్తువుని మీరు వాడుకుంటే 10 రెట్ల దుఃఖం ఇస్తానంటాడు. నువ్విప్పుడు 10 రెట్లు కాదు 20 రెట్లు దానం చేసినా, ఆ రోజున వస్తువు పోగొట్టుకున్న వాడు ఏడ్చినటువంటి ఏడుపుకు సంబంధించిన బాధ నువ్వు ఖచ్చితంగా ఎంతో బాధపడాల్సి వస్తుంది. మరి ఈ విషయాన్ని గనక మనం ఎప్పుడు విని ఉన్నామనుకోండి, ఒక వస్తువు కనపడగానే అమ్మో! నాది కాదు అని చెప్పేసి పక్కకు పెట్టేస్తాం. అంటే ఈ కోరిక అనేది ఏమవుతుంది? ఖచ్చితంగా నిన్ను పంజరంలో నుంచి, దేహం అనే పంజరంలో నుంచి విడిపడటానికి అదేం చేస్తుంది? నిన్ను విడిపడకుండా చేస్తుంది. అందుకే కోరికలు లేకుండా చేసుకోవాలి. మరి ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువును కోరుకుంటున్నామంటే ఎందుకు కోరుకుంటాం? అసలు ఆ కోరిక యొక్క మూలాలు ఎక్కడున్నాయో కనుక్కోవాలి. పరమాత్మ చెప్తున్నారనమాట. అంటే దీనికి ఆశ్రయం ఇచ్చిందెవరు? ఇప్పుడు ఒక ఊర్లో దొంగలు బాగా తిరుగుతున్నారు అని చెప్పారండి. ఇప్పుడు ఆ దొంగలు మన ఊర్లోకి ఎలా వస్తున్నారు అంటే చెప్పారనమాట. లేదండి ఆ ఊర్లో నుంచి వేరొక ఊరు నుంచి ఈ దొంగలు రావట్లేదు. మీ ఊళ్ళోనో, మీ ఊళ్ళోనే ఎవరింట్లోనో వీళ్ళు ఆశ్రయం ఉంటున్నారు. ఇప్పుడు ఏ ఇంటిలో మరి మీ ఊరి వాళ్ళు కాని వాళ్ళు, కొత్త వాళ్ళు కనపడుతున్నారో, వాళ్ళందరినీ మీరు గుర్తిస్తే ఆ దొంగెవరో మీకు దొరుకుతారు అని జెప్పేసి పోలీసులు తమ విచారణలో చెప్పారు. అంటే ఇప్పుడు దొంగలకు ఎవరు ఆశ్రయం ఇచ్చారు? ఒక ఊరిలో జరిగేటటువంటి దొంగతనంలో ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళని చుట్టూ ఉన్నవాళ్ళు గమనిస్తారు. వెంటనే చెప్తారు. మా బజార్‌లో పలానా వాళ్ళ ఇంట్లో ఒక ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు. వాళ్ళని మేమెప్పుడూ చూడలేదు. వాళ్ళని విచారణ చేయండంటే పోలీసులేం జేస్తారు? అలా వేరొక ఊరు నుంచి వచ్చినటువంటి కొత్త వాళ్ళందరిని విచారణ చేసి, ఆ విచారణ చేసిన వాళ్ళల్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళని పట్టుకొని శిక్షిస్తారు. కొత్త వాళ్ళెవరు? నిజంగా వాళ్ళు దొంగలా? కాదా? అని చెప్పేసి పోలీసులు విచారణ చేస్తారు. ఇక్కడ నేను చెప్పిన మాటలో ఏముంది? దొంగలకు ఆశ్రయం ఇచ్చింది ఎవరు? ఇక్కడ మనకు కోరికలకు, కామం అంటే కోరికే.
ఈ కోరికకు ఆశ్రయం ఇచ్చేది ఎవరు? నేను అనేక రూపాలు చూస్తున్నాను. ఆ రూపాలలో ఒక రూపం దగ్గర ఆగుతున్నానంటే, మరిక్కడ ఆ రూపానికి ఆశ్రయం ఇచ్చిందెవరు? నా కన్నే గదా! అనేక విషయాలు వింటున్నావు. ఒక విషయం గురించి బాగా ఆలోచిస్తున్నాను. అంటే ఇక్కడ నీకు ఆశ్రయం ఎవరి ద్వారా కలిగింది? చెవి ద్వారా కలిగింది. చెవుల ద్వారానే గదా విషయాలు వినేది. పదార్థాలు తింటున్నావు. ఒక పదార్థం గురించి రోజు ఆలోచిస్తున్నాను. అబ్బా! నిన్న పులిహోర చేసి పెట్టారు గుళ్ళో. ఎప్పుడు తినలా. ఇంత రుచిగా ఉందే ఈ ప్రసాదం అనుకున్నా. అంటే అన్ని రకాల పదార్థాలు తిన్నా, ఒక పదార్థం గురించి పదే పదే ఆలోచిస్తుందంటే, దీనికి ఆశ్రయం ఎవరిచ్చారు? నాలుక. అదే విధంగా ముక్కు ద్వారా వాసన, స్పర్శకు సంబంధించి. అంటే ఇక్కడ ఈ కామమునకు ఆశ్రయం ఇచ్చిందెవరు? షెల్టర్ ఇచ్చిందెవరు? మరి దొంగల్ని ఊళ్ళో ఉన్న దొంగల్ని ఎలా పట్టుకున్నారు? దొంగలకు ఆశ్రయం ఇచ్చినటువంటి వాళ్ళెవరు? వాళ్ళ ద్వారా కదండీ మనం పట్టుకుంది. ఇప్పుడు పరమాత్మ కూడా చెప్తున్నారు. అందుకే భగవంతుడు మనకు తెలియని విషయాలు ఏం చెప్పట్లేదండి. ఒకసారి భగవద్గీతలో ఉన్న విషయాలన్నీ మనం తెలుసుకుంటూ ఉన్నామనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది? ఎవరెవరి దగ్గర అసలు ఇబ్బందుంటుంది. ఆ ఇబ్బందిని ఎలా పోగొట్టాలి? ఊళ్ళో ఒక 200 ఇండ్లుంటే, ఆ 200 ఇండ్లల్లో ఒక 10 కుటుంబాల వాళ్ళు దొంగలకు ఆశ్రయం ఇచ్చారు. ఎందుకు ఆశ్రయం ఇస్తారు? వాళ్ళకి కూడా కొంత లాభం ఉంటుందని. అంతే గదా! అంటే గుర్తిస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నాడనమాట. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యా అధిష్టానం ఉచ్యతే. ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం అన్నారు. కృష్ణ పరమాత్మ చక్కగా చెప్తున్నారు. ఏమేమున్నాయో తెలుసా? ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. ఈ మూడింటిని ఆశ్రయించుకొని ఉంటుందట కామము. కోరికలనేవి ఎక్కడుంటాయి? ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. ఇవేం చేస్తాయట? ఈ జీవుడిని ఏం చేస్తూ ఉంటాయంటే, మరి మాయలో, మోహంలోకి తీసుకెళ్తూ ఉంటాయట. అందుకే ఆయన చెప్తున్నాడు. జ్ఞానమావృత్య. మనకింతకుముందు చెప్పారు. ఏమని చెప్పారు? తేనేద ఆవృతం అంటే, మరి జ్ఞానము మనం అనుభవించకుండా, అంటే మన లోపట ఉన్నటువంటి సచ్చిదానందాన్ని మనం ఎందుకు అనుభవించట్లేదు? దానిపైన ఉన్నటువంటి ఈ కోరిక అనేటటువంటి మాయ చేత మనమందరం కూడా ఏం చేస్తున్నాం? దేహ సంబంధమైన వస్తువులను అనుభవిస్తూ, అందులో ఉన్నటువంటి అల్పమైన సుఖాన్ని పొందుతూ అధికమైన దుఃఖం పొందుతున్నాం. అధికమైన దుఃఖం పొందడానికి కారణం ఎవరెవరున్నారు? ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. అంటే ఈ శరీరంలో ఉన్నారండి. ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ కళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, చెవి ద్వారా జాగ్రత్తగా ఉండాలి, ముక్కు ద్వారా జాగ్రత్తగా ఉండాలి, నాలుక ద్వారా జాగ్రత్తగా ఉండాలి. ఈ మనం అనుభవించే చర్మానికి సంబంధించి జాగ్రత్త పడాలి. మన మనస్సు గురించి జాగ్రత్త పడాలి, బుద్ధి గురించి జాగ్రత్త పడాలి. చూడండి. మరి మనమందరం అనేక శరీరాలు తీసుకోవటానికి కారణం ఇంద్రియాలు, మనసు, బుద్ధి. తర్వాత ఇంకా ఏంటి? ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారన్నమాట. అంటే మీరందరూ కూడా ఎందుకు శరీరాలు తీసుకుంటున్నారు? శరీరాలు తీసుకోవడానికి కారణం ఏంటి? వీటి వలన ప్రమాదం జరుగుతుందని మీరు గుర్తించలేకపోతున్నారు. రుచిగా ఉంది తింటున్నాను. చూ అవేదో రూపాలు బాగున్నాయి చూస్తున్నాను. పలానా వాళ్ళని చూస్తే బాగుందండి అని చెప్పేసి చూస్తున్నారు. ఇలా మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనమందరం ఎక్కడో ఊరెళ్తున్నామండి. రోడ్డు ఏదో బస్ స్టాండ్‌లో చాలా మందున్నారు. చాలా మందిలో ఒక్కరిని ప్రత్యేకంగా చూస్తాం. ఆ ప్రత్యేకంగా ఉన్న వాళ్ళలో ఏదో మీకు నచ్చుతుంది. వాళ్ళు పెట్టుకున్న పుష్పమో, వాళ్ళు పెట్టుకున్న నగనో, వాళ్ళ చేతిలో ఉన్న బ్యాగో లేకపోతే ఏదో ఒకటి మనకి నచ్చుతుంది. అంటే ఇప్పుడేంటి? కంటికి నచ్చిన విషయాన్ని పదే, 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 పదే నెమరవేస్తుంది. నెమరవేసినప్పుడు మనస్సంటుంది. ఆ! అది బావుంది అని జెప్పేసి మనస్సంటుంది. బుద్ధి ఏమంటుంది? బావుంటే తీసుకో అంటుంది. మనసు సంకల్పం చేసింది, బుద్ధి నిర్ణయించింది. భగవంతుడి జ్ఞానం ఉన్నప్పుడు నువ్వు దానిని పొందవచ్చా, పొందకూడదా అని బుద్ధి ఏం చేస్తుంది? ఇప్పుడు నువ్వు కోరుకున్నావు కానీ ఇది నీది కాదు. నీది కానప్పుడు నువ్వు సొంతం చేసుకో. లేదు లేదు నేనేమి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుందాం అనట్లేదు. మనం సంపాదించుకుందాం అంటున్నా. అంటే ఆ వస్తువు వల్ల నీకెంత లాభం ఉంటుందో కూడా విచారణ చేస్తుందండి బుద్ధి. మనసేమంటుంది? ఇది బావుంది అంటుంది. ఇప్పుడు భార్య అంటుంది, అబ్బా! ఈ వస్తువు మన ఇంట్లో ఉంటే ఎంత బావుంటుందో. ఎంత బావుంటుందో అని ఆలోచిస్తున్నావు కానీ, ఈ వస్తువుని ఎక్కడ పెడతావు? మన ఇంట్లో ఉన్న చిన్న గదిలో ఈ వస్తువుని పెట్టడానికి ప్లేస్ ఉందా? ఇప్పుడు ఈ వస్తువుని తీసుకొస్తే ఇంకొక వస్తువు తీసి పక్కకు పెట్టేయాలి. ఇప్పుడెందుకు ఈ వస్తువు అనవసరంగా?
అనవసరంగా ఎందుకు డబ్బు వృధా చేస్తావని ఆ భర్త గనక భార్యకు వివరించి చెప్పారనుకోండి, నిజమేనండి నేను ఆలోచించలేదు. ఈ వస్తువుని తీసుకెళ్ళి అయినా మన ఇంట్లో ఎక్కడ పెడతాం? అసలు పెట్టడానికి ప్లేసే లేదు. ఏదో వస్తువు బాగుండగానే తెచ్చుకుందాం అనుకున్నానులే గానీ, అది ఎక్కడ పెట్టాలో కూడా తెలీదు. అమ్మో! వద్దులే ఇలాంటి వస్తువులు మనం చూడకపోవడమే మంచిదని ఇంకోసారి చూడడం మానేస్తారు. అదే పక్కనున్నటువంటి భర్త నీకంతగా నచ్చిందా? అయితే తీసుకొచ్చుకో అన్నారు. తెచ్చుకున్న తర్వాత ఎక్కడ పెట్టాలో తెలీదు. పైనెక్కడో ఉన్నటువంటి సన్ సైడ్ మీద పెట్టేసి దానికి పూజ చేస్తూ ఉంటాం. మా ఇంట్లో కూడా ఈ వస్తువు ఉందండి. ఎవరైనా అడిగారనుకోండి, మా ఇంట్లో కూడా ఉంది. అయ్యో! కనపడలేదే అండి అంటే, పైన అటక మీద పెట్టామండి ప్లేస్ లేక. అంటే నీ వెంట రాని వస్తువులను నువ్వు తెచ్చుకోవడంలో, నువ్వు ఎలా అయితే మరి ఆ ఇంటికి సంబంధించినటువంటి జ్ఞానం ఉన్నటువంటి భర్త గనక సరిగా లేకపోతే, నువ్వు ఎలా అయితే అనవసరమైన వస్తువులు తెచ్చుకుంటావో, నిర్ణయించగలిగిన బుద్ధి చైతన్యం కూడా భగవంతుడి జ్ఞానం తెలుసుకోవడంలో నిర్లక్ష్యంగా ఉంటే ఏమవుతుంది? అనేక శరీరాలను పొందడానికి కావలసినటువంటి అనేక కోరికలను కోరుకుంటుంది. కాబట్టి మరి ఇప్పుడు మనం 3 వస్తువుల గురించి ఆలోచిస్తున్నాం. ఏంటి అవి? 5 ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. మరి ఇవి ఏంటి? మరి వీటికేంటి స్వయంగా శక్తి ఉందా? లేకపోతే ఇవి జడమైనవా? ఇప్పుడు ఒక కారు తయారు చేశారండి. ఆ కారులో మరి ఆ కారులో ఏముండాలిప్పుడు? ఇంజిన్ ఉండాలి. అదే విధంగా ఇప్పుడు ఇంద్రియాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తి మరణించాడు అంటున్నారు. అతనికి ఇంద్రియాలు లేవా? అంటే ఇంద్రియాలున్నాయి. కళ్ళు లేవా అక్కడ అంటే ఉన్నాయి. కళ్ళున్నాయి, చెవి ఉంది, ముక్కుంది, నాలుగుంది. ఆ తర్వాత మరి చర్మం కూడా ఉంది. కానీ వీటికి శక్తినిచ్చేటటువంటి జీవుడు లేడు. బయటికెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఇంద్రియాలు ఏమైపోయాయి? నిర్వీర్యమైపోయాయి. మనస్సుకు లోపటి నుంచి ఈశ్వరుడి యొక్క శక్తి లేదు. ఎందుకండి ఇప్పుడు రిమోట్ పనిచేయాలంటే బ్యాటరీలుండాలి. బ్యాటరీలు ఉన్నంత సేపు ఆ రిమోట్‌ని ఎలాగైనా వాడుకోవచ్చు. కానీ మరి బ్యాటరీలు తీసేసామనుకోండి అప్పుడేమవుతుంది? ఇబ్బందవుతుంది. ఆ! ఆ రిమోట్ పనిచేయదు. అదే విధంగా లోపట శక్తినిచ్చేటటువంటి జీవుడు లోపటుండాలి. అంటే ముందు నీకున్న ఇంద్రియాలు జడమైనవా? లేకపోతే చైతన్యవంతమైనయా? అనే విషయం నీకు తెలియాలి. అందుకే భూమిరాపోనలో వాయుః కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా అని 7వ అధ్యాయంలో 4వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పారు. అంటే పంచభూతములు, మనస్సు, బుద్ధి, అహంకారము ఇది అపరా ప్రకృతి. అంటే ఇవి జడమైనవి. అంటే భగవంతుడి యొక్క స్పర్శ లేకపోతే ఇవి జడమైనవన్నమాట. ఒక రాయిని మనం ఏదైనా ఒక రాయిని తీసుకొని కింద పడేసామనుకోండి, దానికేదైనా స్పర్శ ఉంటుందా అంటే లేదు. అదే విధంగా ఒక శవాన్ని మీరు గిచ్చారనుకోండి, అదే ఒక బతికున్న వ్యక్తిని గిచ్చారనుకోండి, ఎందుకు గిచ్చుతున్నారంటారు. అదే ఒక శవంని మనం ఏం చేస్తున్నామండి భూమిలో పాతిపెడుతున్నాం. తర్వాత మంటలలో కాలుస్తున్నాం. మరి ఎందుకు? వాళ్ళకి బాధ లేదా? నొప్పి లేదా? నొప్పి లేదు. ఎందుకు నొప్పి లేదు? అంటే చనిపోయారు కదండీ! చనిపోయారంటే జీవుడు బయటికి వెళ్ళిపోయాడు గాబట్టి, ఆ శరీరానికి ఏంటి మరి అగ్నిలో కాల్చినా దానికేం బాధ లేదు. మట్టిలో పూడ్చినా దానికేం బాధ లేదు. ఎందుకు బాధ లేకుండా పోయింది అనంటే అందులో మరి శక్తి లేదు. అంటే ఇప్పుడు ఇవన్నీ జడమైనయి అనే విషయం మనకు అర్థమవుతుంది కదా! మరి జడమైనటువంటి వాటికి శక్తినిచ్చిందెవరు? ఇప్పుడు ఒక ఫ్యాక్టరీని పెట్టాడండి ఒక వ్యక్తి. ఆ ఫ్యాక్టరీని పెట్టి తన కింద ఏం చేశాడు? ఒక పర్సనల్ అసిస్టెంట్‌ని పెట్టుకున్నాడు. తన వ్యవహారాలన్నీ చూసుకోవడానికి ఒక పర్సనల్ అసిస్టెంట్. తర్వాత అతని కింద ఏం చేశాడు? మరి ఆ పర్సనల్ అసిస్టెంట్‌నే మేనేజర్ అంటామండి. ఆ తర్వాత ఆ మేనేజర్ కింద ఎవరున్నారు? మరి అక్కడున్నటువంటి ఫ్యాక్టరీలో పని చేయడానికి కావాల్సినటువంటి వాళ్ళందరికీ ఒక యజమాని ఉంటాడు. అంటే లేబర్ లీడర్ అండి. కార్మిక నాయకుడు ఉంటాడు గదా! కార్మిక నాయకుడు ఒకాయనుంటాడు. తర్వాత ఆయన కింద కొంతమంది పనివాళ్ళుంటారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా పని చేస్తూ ఉన్నారండి. ఇప్పుడు ఓనర్ గారన్నారు, "అనుకోకుండా నేను ఫ్యాక్టరీని మూసివేయవలసి వస్తుంది" అన్నారు. ఇప్పుడు ఓనర్ గారికి ఏదో ఆర్థికపరమైనటువంటి కష్టాలొచ్చాయి. ఫ్యాక్టరీ మూసేస్తే ఇప్పుడు ఎవరెవరికి ఆధారం లేకుండా పోయింది అంటే, మరి మేనేజర్ గారికి ఉద్యోగం పోయింది. తర్వాత తర్వాత కార్మిక నాయకుడికి పని లేకుండా పోయింది. కార్మికులకు కూడా పని లేకుండా పోయింది. కార్మికులు
కష్టపడి పని చేశారనుకోండి, ఆ కార్మిక నాయకుడు, కార్మికుడు తర్వాత ఆయన వీళ్ళ మీద ఉన్నటువంటి మేనేజర్ గారు బాగా కష్టపడి పని చేశారనుకోండి, అప్పుడు ఓనర్ గారికి నష్టమొస్తుందా? వీళ్ళందరి యొక్క నిర్లక్ష్యం వల్ల యజమానికి నష్టమొచ్చింది, ఫ్యాక్టరీ మూసేశాడు. వీళ్ళందరూ బాగా కష్టపడి పని చేయడం వల్ల ఓనర్ గారికి ఏమైంది? అధిక సంపదలు వచ్చాయి. వీళ్ళు కూడా గొప్పవాళ్ళుగా ఇంకా వాళ్ళ జీవితాలలో గొప్పదైన స్థితిని పొందుతారు. అంటే ఇక్కడెవరు? ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఎవరు అనంటే సైనికులు. మరి వీళ్ళకి లీడర్ ఎవరు? అంటే మనస్సండి. మరి ఈ మనస్సు మీద అధికారి ఎవరు? మనస్సు, 5 ఇంద్రియాల మీద ఎవరు అధికారి అంటే బుద్ధి. అంటే ఇప్పుడు ఇంద్రియాలు, మనస్సు గనక చాలా జాగ్రత్తగా పనిచేశాయనుకోండి. ఇప్పుడు బుద్ధి ఏం చేస్తుంది? ఓనర్ గారి దగ్గర మంచి పేరు పొందుతుందనమాట. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీలో పనిచేసేటటువంటి ఏమంటారు? కార్మికులందరూ కార్మిక లీడరు అందరూ కలిసి చాలా చక్కగా ఆ ఫ్యాక్టరీని రన్ చేశారనుకోండి. మేనేజర్ గారు ఏం చేస్తూ ఉంటారు? ఎప్పుడూ కూడా మన కార్మికులందరూ కూడా చక్కగా పనిచేస్తున్నారండి. వాళ్ళకి అప్పుడప్పుడు బహుమానాలు, బోనస్‌లు ఇద్దామంటే ఓనర్ గారు ఏమంటారు? సరే, ఈసారి మనకొచ్చినటువంటి ఆదాయంలో ఒక 10% బోనస్ ఇచ్చేయమని ఓనర్ గారు చెప్తారు. అదే విధంగా ఇప్పుడు మన శరీరంలో కూడా అంటే ఇప్పుడు దీన్ని నడిపేటటువంటి ఓనర్ గారు కూడా పర్ఫెక్ట్‌గా ఉండాలండి. ఆయన కూడా ఎప్పటికప్పుడు ఏం చేయాలి? లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం ఆ ఫ్యాక్టరీలో కొత్త కొత్త స్కిల్స్ నేర్పిస్తుండాలి. అంటే శ్రామికులకు ఏం చేస్తూ ఉండాలి? నైపుణ్యాలు నేర్పిస్తూ ఉండాలి. అందుకే అప్పుడప్పుడు ట్రైనింగ్ క్లాసులు జరుగుతూ ఉంటాయి కదండీ! ఆ! ఆ ట్రైనింగ్ క్లాసుల వల్ల వీళ్ళేమవుతారు? పని చేయడంలో మెలకువలు తెలుసుకుంటారు. కొత్త టెక్నాలజీకి సంబంధించినటువంటి మరి మెషిన్‌లు ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ ఏర్పాటు చేసినప్పుడు ఆ మేనేజర్ గారు ఏం చేస్తుంటారు? చక్కగా వాళ్ళందరి చేత ఆ ఫ్యాక్టరీని రన్ చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు ఓనర్ గారికి లాభమొస్తుంది. అంటే ఓనర్ గారు ఎప్పటికప్పుడు ఏం చేస్తుండాలి? ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రతి విషయం మీద కూడా అబ్జర్వేషన్ పెట్టుకుంటాడు. ఓనర్ గారు గనక ఎప్పుడో ఇవాళొచ్చి మళ్ళీ వచ్చే సంవత్సరానికి వచ్చారనుకోండి, అప్పుడు ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరూ ఎలా ఉంటారు? నిర్లక్ష్యంగా మా ఓనర్ గారు ఎప్పుడో సంవత్సరానికోసారి వస్తారండి అని వాళ్ళిష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. ఓనర్ గారు ఎప్పుడొస్తారో తెలీదు అనేటటువంటి భయం ఉందనుకోండి, అప్పుడు అందులో పనిచేసే మేనేజర్ దగ్గర నుంచి, కార్మికుల దగ్గర నుంచి అందరూ కూడా 100% పనిచేస్తారు. ఎందుకు ఈ ఫ్యాక్టరీ మనకేం అవసరం అంటే, ఇప్పుడు మన ఇంద్రియాలకు కూడా ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇస్తుండాలి. ఈ నాలుక ద్వారా ఏం పదార్థాలు తినాలి, ఏమేం తినకూడదు. కన్ను ద్వారా ఎలాంటి రూపాలు చూడాలి. చెవి ద్వారా ఎలాంటి విషయాలు వినాలి. ముక్కు ద్వారా ఎలాంటి వాసనలు. చర్మం ద్వారా ఏ విధమైనటువంటి సుఖములను, స్పర్శకు సంబంధించిన సుఖాలను పొందాలని ఎప్పటికప్పుడు బుద్ధి ఏం చేస్తుండాలి? అనేక రకములైనటువంటి శాస్త్రముల యందు చెప్పబడినటువంటి జ్ఞానాన్ని జీవుడు ఏం చేస్తుండాలి? బుద్ధికి అందిస్తుండాలి. ఇప్పుడు బుద్ధి ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటుంది. తెలుసుకున్న జ్ఞానాన్ని మనసుకు అందిస్తుంది. అమ్మా, నువ్వు నిర్లక్ష్యంగా ఉండకు. నిర్లక్ష్యంగా ఉంటే ఇంద్రియాలు చాలా బలహీనమైపోతాయి. నచ్చిన విషయాల కోసమే వెంపర్లాడతాయి. అలా కాకుండా నేను చెప్పినట్టుగా భగవంతుడు శాస్త్రమునందు చెప్పినట్టుగా మీరు కర్మ చేయాలి అని. అంటే మన శరీరంలో ఇన్ని ఉన్నాయని ముందు మనకు అర్థం కావాలి. నాలుకకు స్వేచ్ఛ ఉంది అని మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషో వ్యవస్థితం అన్నాం. అంటే నాలుక నచ్చితే తింటుంది, నచ్చకపోతే తినదు. మరి శరీరానికి సంబంధించిన ఆరోగ్యం ఉండాలంటే కాకరకాయ లాంటివి తినాలి. ఆ తర్వాత కూరగాయలకు సంబంధించిన జ్యూసులు తాగాలి. ఇవన్నీ తాగమంటే ఏమంటుంది? వద్దండి, నేను తినను. పాయసం లాంటివి మంచి మంచి పండ్ల రసాలైతే తాగుతాను కానీ, మీరేదేదో చేసిస్తే కొత్తిమీర రసం, ఇంకేదో రసం చేసిస్తే నేను తాగనంటే, మరి శరీరానికి అనారోగ్యం వస్తుంది గదా! మరి శరీరానికి ఆరోగ్యం రావాలంటే ఏం చేయాలి? ఇష్టపూర్వకంగా నువ్వు తీసుకోవాలని నాలుకకు ట్రైనింగ్ ఇవ్వాలి. కార్మికుడికి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చాం గదండీ! అప్పుడప్పుడు స్కిల్స్ డెవలప్‌మెంట్ కోసం అని చెప్పి. అదే విధంగా నాలుక కూడా ఎప్పటికప్పుడు దానికేం చెప్తుండాలి? ఎప్పుడు నువ్విదే తింటానని మొరాయించకూడదు. నువ్విది తినాల్సిందే అని. చూడండి, భగవంతుడు ఎన్ని విషయాలు మనకు పెట్టాడో. ఒక్కొక్క విషయాన్ని జాగ్రత్తగా చెప్పాలి. కన్నుకు చెప్పాలి. ఏదైనా ఇతరులకు హాని జరిగేటటువంటి విషయాలున్నప్పుడు నువ్వు కళ్ళు మూసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి. అన్ని రకాల విషయాలు చూడకూడదు. చెవి ద్వారా మరి దేహానికి సంబంధించి అంటే మనం ఇంకొక శరీరాన్ని పొందడానికి అవసరమైనటువంటి విషయాలు ఏవైనా మనం వినాల్సొస్తే అలాంటి విషయాల నుండి దూరంగా ఉండు.
ఈ దేహ సంబంధమైనటువంటి వ్యామోహాలు పొందకుండా. అంటే ఇప్పుడు పదే పదే ఒక వ్యక్తి వచ్చి చెప్తున్నాడు. నేను 4 ఎకరాల పొలం కొనుక్కున్నానండి. దానికోసం ఇలాంటి వ్యాపారం చేశానండి. దీని ద్వారా 4 ఎకరాలు అసలు నాకేమీ లేకుండే ఇప్పుడు 4 ఎకరాలు కొన్నాను. కొనటానికి నేను ఈ పని చేశాను, ఈ పని చేశానని వాడు చేసిన ఏదో దుర్మార్గమైన పని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ మాటని ఒకటికి 4 సార్లు మన చెవి విన్నదనుకోండి. వినగా, వినగా అది చెప్తుంది. అదిగో ఆయనంట ఆ వ్యాపారం చేశాడట. ఒక్క ఎకరం లేని వ్యక్తి ఇవాళ 2,00,00,000 పెట్టి 4 ఎకరాలు కొన్నాడట. అంత తొందరగా ఎలా బాగుపడ్డాడో తెలుసా? ఈ వ్యాపారం చేశాడంట అని మనసుకు చెప్తే మనసేమంటుంది? అయ్యో! మనం కూడా అలాంటి వ్యాపారం చేస్తే మనకి కూడా 4 ఎకరాల పొలం వస్తుంది గదా! ఇప్పుడు చూడండి. చెవి ద్వారా వినకూడని విషయాలు, అధర్మంగా ఉన్న విషయాలు వినకూడదని నువ్వు ఇంద్రియాలకు ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ లేకుండా నీ చెవి ఏదైనా వింటుందండి. ఏది పట్టుకోవాలో, ఏది విడిచిపెట్టాలో నువ్వు ఇంద్రియాలకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కదా కుదిరేది. నువ్వు ఇంద్రియాలకు ట్రైనింగ్ ఇవ్వకుండా ఇది జరుగుతుంది అనంటే అది పాపం వాటికేం తెలుసండి. ఇన్ని జన్మల నుంచి కూడా మనం ఏం చేస్తున్నాం? అన్నీ అనుభవిస్తూనే వచ్చాం. ఇప్పుడు కూడా అనుభవిస్తాం. ఇప్పటికైనా నేను ఈ శరీరంలో బంధింపబడి ఉన్నాను. ఇప్పటికైనా నన్ను నేను విడిపించుకోవాలి అనుకున్నప్పుడు, ఈ శరీరానికి సంబంధించినటువంటి విషయ సుఖాల గురించినటువంటి ఆలోచన ఇంద్రియాల ద్వారానే మొదట తగ్గించాలి. వాసనల దగ్గర నుంచి మనం అనుభవించే సుఖాలకు సంబంధించి నాలుక దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా దీన్ని కంట్రోల్లో పెడితే అప్పుడు కోరికలు తగ్గుతాయి. అందుకే తస్మాత్వమింద్రియాన్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహీనం జ్ఞాన విజ్ఞాన నాశనం అంటారు. అంటే మనం తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టకుండా అనేక పాపములు చేయడానికి మరి 5 ఇంద్రియాలే ప్రధానంగా మనందరినీ కూడా ప్రమాదంలోకి నెడుతున్నాయి. కాబట్టి ఈ ప్రమాదంలో నుంచి బయటపడాలి అంటే ఇంద్రియాల గురించినటువంటి జ్ఞానం ఉండాలి. ఎలాంటి జ్ఞానము అంటే, వీటిని ఎలా నిగ్రహిస్తాం? అసలు ఇంద్రియాలకు ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి? ట్రైనింగ్ క్లాసులు ఇవ్వాలని చెప్పుకున్నాం. సైనికులందరికీ కూడా మరి ట్రైనింగ్ క్లాసులు ఉంటాయి కదండి. మరి మన సైనికులు కూడా అవును భగవంతుడు మనకు చెప్పారండి. ఈ 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఏంటి అంటే జీవుడికి సైనికులే. వీళ్ళ లీడర్ ఎవరు అంటే మనస్సు. అందుకే చెప్తారనమాట. దశేంద్రియాలతో పాటు మనస్సు కూడా ఉంటుందన్నమాట. ఇవన్నీ మనకు సైనికులు. మరి ఇక్కడ బుద్ధి జీవుణ్ణి బంధంలో నుంచి బయట పడవేయాలా? లేకపోతే బంధంలో నెట్టాలా? అనేది ఎవరు ఆలోచిస్తారు? ఇక్కడ బుద్ధి అనేటటువంటిది ఉంటుందండి. అందుకే బుద్ధి చైతన్యం చేత ఏం చేయాలి? ఈ మనస్సుని, ఇంద్రియాలను మనం ఏం చేయాలి? ఎప్పుడూ కూడా శుద్ధంగా ఉండేలాగా, అంటే భగవంతుడు శాస్త్రమునందు చెప్పిన విధంగా జీవించేలాగా మరి వీటికి ట్రైనింగ్ ఇవ్వాలి. దానికి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలంటే 4వ అధ్యాయంలో చెప్తారనమాట కృష్ణ పరమాత్మ. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. ఇక్కడ 2 విషయాలు చెప్పారనమాట. అంటే మన ఇంద్రియాలకు ట్రైనింగ్ అండి. ఇవి ట్రైనింగ్ క్లాసులన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి మనం అందరం కూడా. ఎలా చేయాలి? ఇప్పుడు ఫస్ట్ శ్రోత్రము, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి. శ్రోత్రము, చక్షు, జిహ్వ, గ్రాణ, మరి వీటి గురించినటువంటి విషయాలు ఉన్నాయి కదా. ఈ 5 ఏవైతే జ్ఞానేంద్రియాలు ఉన్నాయో ఈ జ్ఞానేంద్రియాలను మనం ఏం చేయవలసి ఉంటుందంటే మరి ఫస్ట్ ఇది తినకూడదు, ఇది వినకూడదు అన్నప్పుడు ఎలాంటి నియమాలు పెడతామంటే ఫస్ట్ ఇక్కడ పరమాత్మ చెప్పిన నియమం ఏంటంటే ఆ ఈరోజు శనివారం కాబట్టి ఈ ఉపవాసం చేయాలి, ఈ పదార్థం తినకూడదు అని చెప్పేసి నియమాలు. అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ? వ్రతములు, అంటే భగవంతుడికి సంబంధించినటువంటి ఆ పూజలకు సంబంధించినటువంటి వ్రతములు, నియమముల ద్వారా 40 రోజులు మనం ఇలాంటి బట్టలు వేసుకోవాలి, బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి చల్లటి నీళ్లతో స్నానం చేయాలి, చెప్పులు వేసుకోకూడదు, ఇలా అనేకమైనటువంటి నియమాలు ఉంటాయి కదండి. ఆ నియమాల చేత నిగ్రహించాలి. అంటే చూడకూడని విషయాలు చూడటం మానేస్తాం. ఇప్పుడు దీక్ష తీసుకున్నప్పుడు ఆ విషయాలన్నీ ఆపేస్తాం కదా. అంటే నియమాల ద్వారా కంట్రోల్ చేయాలి. తర్వాత శబ్దాదీన్ విషయానన్యే, శబ్ద స్పర్శ రూపరస గంధాదులు ఉంటాయి కదండి. అంటే విషయాలు నాలుక ద్వారా తినేటటువంటి పదార్థాలు, ముక్కు ద్వారా చూసే వాసనలు, చర్మం ద్వారా అనుభవించే విషయ సుఖాలు, ఇవన్నీ ఉంటాయి కదా. వీటన్నింటిని ఏం చేయాలంటే విషయం వివరించాలి. ఈ పదార్థం నువ్వెందుకు తినకూడదు, దానికి సంబంధించినటువంటి వివరణను చేస్తే అది తినకుండా మానేస్తుంది. ఎందుకండి నేను
రోడ్డు మీద ఉన్న ఆ విషయాన్ని నేనెందుకు చూడకూడదంటే, ఎందుకు చూడకూడదో దానిలో ఉన్న దోషాన్ని వివరించి చెప్పాలి. ఇలా వివరణ చేసి చెప్పినప్పుడు ఏమవుతుందంటే, మరి అప్పుడు నువ్వు